ఈరోజు మనం భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక అత్యంత కీలకమైన మలుపు గురించి మాట్లాడుకోబోతున్నాం. పశ్చిమ బెంగాల్ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది మమతా బెనర్జీ. ఆమె నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ గత 15 ఏళ్లుగా ఆ రాష్ట్రంలో సాగుతున్న దీదీ పాలనకు ఈ 2026 అసెంబ్లీ ఎన్నికలు ఒక భారీ షాక్ ఇచ్చాయి. బెంగాల్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త రాజకీయ శకం మొదలై అక్కడ బీజేపీ పార్టీ జెండా ఎగురుతోంది. అయితే అసలు పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతోంది? 15 ఏళ్ల దీదీ కోట ఒక్కసారిగా ఎలా కూలిపోయింది? భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారాన్ని ఎలా చేజిక్కించుకుంది? దీదీని ఓడించి బెంగాల్ ముఖ్యమంత్రి కాబోతున్న వ్యక్తి ఎవరు? పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన ఆ రోజు అంటే ఈ 2026 మే 4వ తేదీ భారత రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక దినంగా నిలిచిపోతుంది. ఓట్ల లెక్కింపు మొదలైనప్పట్నుంచే అక్కడ గాలి ఎటువైపు వీస్తుందో స్పష్టంగా కనిపించింది. బీజేపీ అభ్యర్థులు వరుసగా ఆధిక్యంలోకి వస్తుంటే తృణమూల్ కాంగ్రెస్ శిబిరంలో నిశ్శబ్దం అలుముకుంది. మొత్తం 294 స్థానాలకు జరిగిన ఈ పోరులో బీజేపీ 200 మార్కును చేరుకుని చరిత్ర సృష్టించింది. బెంగాల్ను ఒకప్పుడు కమ్యూనిస్టులు శాసించారు. ఆ తర్వాత మమతా బెనర్జీ తనదైన ముద్ర వేశారు. కానీ 2026లో బెంగాలీ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ వైపు మొగ్గు చూపారు. మమతా బెనర్జీ తన 15 ఏళ్ల సుదీర్ఘ పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చినప్పటికీ వ్యతిరేకత అనేది ఒక నిశ్శబ్ద తుపానులా ఆమెను చుట్టేసింది. ఇక ఈ ఎన్నికల్లో మనం ప్రధానంగా గమనించాల్సింది ఓటర్ల ఉత్సాహం. బెంగాల్ చరిత్రలోనే అత్యధికంగా 92.47% ఓటింగ్ నమోదైంది. స్వాతంత్రం వచ్చినప్పటినుండి అక్కడ ఇంత భారీ స్థాయిలో ప్రజలు ఓటు వేయడం ఇదే మొదటిసారి. అయితే ఈ భారీ ఓటింగ్ వెనక ఒక వివాదాస్పద కారణం కూడా ఉంది. అదే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లేదా ఎస్ఐఆర్. ఎన్నికల కంటే ముందు ఓటర్ల జాబితాలో జరిగిన భారీ మార్పులు బెంగాల్ రాజకీయాలను కుదిపేశాయి. దాదాపు 90 లక్షల మంది పేర్లు ఓటర్ల జాబితా నుండి తొలగించబడ్డాయి. ఇందులో ఎక్కువ మంది ముస్లింలు మరియు బంగ్లాదేశ్ నుండి వచ్చిన శరణార్థులు ఉన్నారని తృణమూల్ ఆరోపించింది. తమ ఓటు హక్కు పోతుందేమోననే భయంతో బయట రాష్ట్రాల్లో పనిచేసే కూలీలు సైతం తమ ఊళ్లకు చేరుకొని ఓటు వేశారు. అయితే ఈ ఎస్ఐఆర్ అంశం బీజేపీకి అనుకూలంగా మారిందని, అక్రమ చొరబాటుదారులను తొలగించే ప్రక్రియగా దీనిని ప్రజలు చూశారని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు బెంగాల్ మహిళలు ఈసారి ఎటువైపు ఓటు వేశారనేది చాలా ఆసక్తికరంగా మారింది. మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన లక్ష్మీర్ భండార్ వంటి పథకాలు మహిళల్లో ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. కానీ కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్లో జరిగిన హేయమైన అత్యాచారం మరియు హత్య ఉదంతం రాష్ట్ర మహిళా లోకాన్ని ఆగ్రహానికి గురిచేసింది. మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం విఫలమైందనే భావన బలంగా పెరిగింది. ఆ బాధితురాలి తల్లి కూడా ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయడం ఒక ఎమోషనల్ పాయింట్గా మారింది. అలాగే బీజేపీ తన మేనిఫెస్టోలో మహిళలకు నెలకు 3,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తామని వాగ్దానం చేయడం కూడా మహిళా ఓటర్లను ఆకర్షించింది. ఇక్కడ మనం సువేందు అధికారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడుగా ఉండి ఇప్పుడు ఆమెకే ప్రధాన శత్రువుగా మారిన సువేందు ఈ ఎన్నికల్లో బీజేపీకి కీలక వ్యూహకర్తగా నిలిచారు. నందిగ్రామ్ మరియు భవానీపూర్ స్థానాల్లో జరిగిన పోరు అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా భవానీపూర్లో మమతా మరియు సువేందు మధ్య జరిగిన పోరు ఒక ఉత్కంఠభరితమైన మ్యాచ్ను తలపించింది. సువేందు తన ప్రసంగాల్లో బెంగాలీ ప్రజలు తమ సంస్కృతిని, భాషను చాలా గౌరవిస్తారు. మమతా బెనర్జీ ఎప్పుడూ బెంగాలీ ప్రైడ్ అనే నినాదంతో బీజేపీని బయటి వ్యక్తులు అని ముద్ర వేయడానికి ప్రయత్నించారు. కానీ ఈసారి బీజేపీ తన వ్యూహాన్ని మార్చుకుంది. వ్యక్తిగత విమర్శల కంటే అభివృద్ధి, నిరుద్యోగం మరియు అవినీతి వంటి అంశాలను ఎక్కువగా ప్రస్తావించింది. రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగం మరియు యువత ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడం వంటి సమస్యలను బీజేపీ ప్రధానంగా హైలైట్ చేసింది. తృణమూల్ సిండికేట్లు మరియు కట్ మనీ వంటి పదాలతో అవినీతిని ఎండగట్టింది. ఇక బీజేపీ విజయం వెనుక ఉన్న
అసలు మాస్టర్ మైండ్ అమిత్ షా. ఆయన బెంగాల్ ఎన్నికలను ప్రతి బూత్ స్థాయి వరకు విడగొట్టి వ్యూహాలు రచించారు. బీజేపీ అనుసరించిన పన్నా ప్రముఖ వ్యవస్థ ఓటర్లను నేరుగా చేరుకోవడంలో విజయవంతమైంది. దక్షిణ బెంగాల్లోని కీలక స్థానాలను గెలుచుకోవడానికి బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. మతువా కమ్యూనిటీ ఓట్లను సంపాదించడానికి పౌరసత్వ సవరణ చట్టం అమలు చేస్తామని ఇచ్చిన హామీ కూడా వారికి బాగా కలిసొచ్చింది. అమిత్ షా తన వ్యూహాలతో బెంగాల్లో బీజేపీకి ఒక లాస్ట్ ఫ్రంటియర్గా మార్చారు. ఇక్కడ మనం ఒక ఆసక్తికరమైన విషయాన్ని కూడా గమనించాలి. దక్షిణ భారతదేశం నుండి వచ్చిన ఒక నటుడి రాజకీయ ప్రవేశం బెంగాల్ ఎన్నికల సమయంలో చర్చనీయాంశమైంది. తమిళ నటుడు విజయ్ తన సొంత పార్టీ టీవీకేతో తమిళనాడులో భారీ విజయాన్ని అందుకున్నారు. బెంగాల్ ప్రజలు కూడా ఇలాంటి ఒక కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నారా అనే చర్చ అక్కడ మొదలైంది. రాజకీయాలకు మరియు సినిమాకు ఉన్న అవినాభావ సంబంధం బెంగాల్లో కూడా సినిమాల నుండి వచ్చిన అభ్యర్థుల ద్వారా కనిపిస్తుంది. కానీ ఈసారి ప్రజలు గ్లామర్ కంటే గట్టి నాయకత్వానికే ఓటు వేశారు. మరోవైపు నటి త్రిష రాజకీయాల్లోకి వస్తుందనే వార్తలు మరియు ఆమె అమిత్ షాను కలిశారనే పుకార్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. విజయ్ మరియు త్రిష వివాహం చేసుకున్నారంటూ కొన్ని ఏఐ సృష్టించిన ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. అయితే వీటిలో ఎంత నిజముందో పక్కన పెడితే సినిమా స్టార్ల ప్రభావం మన దేశ రాజకీయాల్లో ఎంతగా ఉందో ఇది మరోసారి నిరూపించింది. బెంగాల్లో కూడా చాలామంది సినిమా తారలు పోటీ చేసినా ప్రజలు ఈసారి పార్టీకే పెద్దపీట వేశారు. అయితే మమతా బెనర్జీ ఈ ఓటమిని జీర్ణించుకోలేకపోయారు. ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయని, బీజేపీ కుట్ర పన్నిందని ఆమె ఆరోపించారు. సీసీటీవీలు పనిచేయలేదని, సెంట్రల్ ఫోర్సెస్ సహాయంతో బీజేపీ గెలిచిందని ఆమె వాదించారు. కానీ వాస్తవానికి అక్కడ ఉన్న నిశ్శబ్ద వ్యతిరేకత మమత పాలనను కూల్చేసింది. బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని తీర్పు ద్వారా స్పష్టమైంది. ముఖ్యంగా ఇక ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో బీజేపీ సీఎం అభ్యర్థిగా ఈయన పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. వీళ్లే కాదు, దిలీప్ ఘోష్, అగ్నిమిత్ర పాల్ లేదా స్వపన్ దాస్ గుప్తా వంటి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే బెంగాల్ను అభివృద్ధి పదంలో నడిపించే సత్తా ఉన్న వ్యక్తికే ముఖ్యమంత్రి పీఠం దక్కుతుందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. బీజేపీ విజయం తర్వాత కోల్కతా వీధుల్లో సంబరాలు అంబరాన్ని తాకాయి. ప్రజలు జై శ్రీరామ్ అనే నినాదాలతో, కేసరి రంగు గులాల్తో పండుగ చేసుకున్నారు. జల్మురి మరియు మిస్టీ దోయ్ పంపిణీతో బెంగాల్ అంతటా పండుగ వాతావరణం కనిపించింది. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం 2029 లోక్సభ ఎన్నికలపై కూడా ఉండే అవకాశం ఉంది. బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని చేపట్టడమంటే జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతకు పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. మమతా బెనర్జీ జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రధాన శత్రువుగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆమె తన స్వంత రాష్ట్రంలోనే అధికారాన్ని కోల్పోవడం ఆమె రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. ఈ విజయం ద్వారా బీజేపీ దేశవ్యాప్తంగా తన ముద్రను మరింత బలోపేతం చేసుకుంది. మొత్తానికి బెంగాల్ 2026 ఎన్నికలు మనకు కొన్ని ముఖ్యమైన విషయాలను నేర్పాయి. మొదటిది, ఎంతో కాలంగా అధికారంలో ఉన్న నాయకత్వం కూడా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో విఫలమైతే గద్దె దిగక తప్పదు. రెండవది, సంక్షేమ పథకాలు మాత్రమే ఎన్నికల్లో గెలిపించలేవు. ప్రజల భద్రత మరియు యువతకు ఉపాధి కూడా అంతే ముఖ్యం. మూడవది, పక్కా ప్రణాళిక మరియు క్షేత్రస్థాయిలో బలమైన నెట్వర్క్ ఉంటే ఎవరూ ఊహించని అద్భుతాలు చేయవచ్చు. నాలుగవది, ఓటర్ల జాబితాలో జరిగే మార్పులు మరియు ఎస్ఐఆర్ వంటి అంశాలు ఎన్నికల గమనాన్ని పూర్తిగా మార్చేయగలవు. చివరిగా, ప్రజలు ఎప్పుడూ ఒక క్రమశిక్షణతో కూడిన మరియు అభివృద్ధికి కట్టుబడి ఉన్న నాయకత్వాన్నే కోరుకుంటారు. అయితే బెంగాల్ రాజకీయాల్లో వచ్చిన ఈ మార్పు కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కాదు. ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయానికి నాంది. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును రాజకీయ పార్టీలు ఎలా అర్థం చేసుకుంటాయి అనేది ఆసక్తికరం. మమతా బెనర్జీ మళ్లీ పుంజుకుంటారా, లేక బీజేపీ అక్కడ తన పట్టును శాశ్వతం చేసుకుంటుందా అనేది కాలమే నిర్ణయించాలి.